తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో తరలిస్తున్న 59 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సినీ స్టైల్లో అయితే ప్రత్యేకంగా మార్పులు చేసిన కారులో గంజాయిని దాచిపెట్టి తరలిస్తున్నట్టు సమాచారం. ఇక పవన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా కారులో నుంచి 59 కిలోల గంజాయి బయటపడింది. దీంతో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సీజ్ చేసిన గంజాయితో పాటు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. గోకవరం అవుట్కట్స్ లో దాబా సమీపంలో ఒక లేఅవుట్ లో ఒక గాంజాకు సంబంధించినటువంటి ఒక అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు ఎంఆర్ఓ గారు సిబ్బందితో వెళ్ళి దాడి చేయగా అక్కడ ఒక మారుతి స్విఫ్ట్ కారు, అదేవిధంగా ఒక 59 కేజీలు గాంజా, ఒక 4 వ్యక్తుల్ని ఉన్నారు. వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి దాని మీద దర్యాప్తు జరిపితే కొన్ని నిజాలు మనకి తెలిసాయి. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఎర్లమామిడి గ్రామం నుంచి ఒక 2 వ్యక్తులు, కత్తుల ప్రతాపరెడ్డి, కొండల శ్రీకృష్ణారెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల ద్వారా ఇతర రాష్ట్రాల్లోకి ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి అమ్మటం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు మనకు దర్యాప్తులో మన గోకవరంలోనే గతంలో ఒక 2 కేసులు వీళ్ళు తీసుకెళ్ళినటువంటి 400 కేజీలు, అదేవిధంగా మొన్న ఒక వారం క్రితం ఒక 28 కేజీల బైక్ మీద వెళ్తూ కూడా ఆ కేసును కూడా కన్ఫెస్ చేశారు. వీళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్లకి తగు నిఘా నిమిత్తం కూడా పంపిస్తాం. మనకి గోకవరం అవుట్కట్స్ లో దాబా సమీపంలో ఒక లేఅవుట్ లో ఒక గాంజాకు సంబంధించినటువంటి ఒక అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు ఎస్ఐ గారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఫాతిమా. తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి కఠిన చర్యలు చేపట్టారు. గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో అక్రమంగా తరలిస్తున్న భారీ పరిణామంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా మార్పులు చేసిన కారులో దాచిపెట్టి తరలిస్తున్న 59 కేజీల గంజాయిని అయితే పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 4 వ్యక్తులు అయితే అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనపై కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణమూర్తి పూర్తిగా అయితే మాత్రం వివరాలు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని విశ్వనీయ సమాచారంతో పోలీసులు అయితే మాత్రం పూర్తిగా అప్రమత్తమయ్యారు. వెంటనే గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అయితే పోలీసులు రోడ్లపై వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఒక కారును పరిశీలించడం జరిగింది. మొదట కారులో ఎలాంటి అనుమానం కనిపించకపోయినా పోలీసులు మరింత జాగ్రత్తగా తనిఖీలు అయితే మాత్రం ఏర్పాటు చేయగా ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య భాగాలు అయితే మాత్రం కనిపించాయి. ఆ భాగాలు తెరిచి చూడగా అందులో భారీగా గంజాయి నిల్వహించినట్టు పోలీసులు అయితే గుర్తించారు. ఫాతిమా, మొత్తం 59 కేజీల గంజాయి కారులో దాచిపెట్టినట్టు తరలిస్తున్నట్టు బయటపడింది. వెంటనే కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో గంజాయిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఫాతిమా, నిందితులు గంజాయి ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా వెనుక పెద్ద ముఠా ఉందనే కోణంలో పోలీసులు అయితే పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కోరుకొండ సీఎం సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని, గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. ప్రజలు కూడా అనుమానాస్పదంగా ఎవరైనా గంజాయి రవాణా చేస్తే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల సహకారంతో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు పూర్తిగా అరికట్టగలమని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనలో పట్టుబడిన 4 కూడా నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలిస్తున్న పోలీసులు జరిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల గంజాయి అక్రమ రవాణా కేసు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎస్పీ నరసింహన్ కూడా పూర్తిగా అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా రోడ్లపై వాహనాలు తనిఖీ చేస్తూ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా గోకవరం పోలీసులు ఈ ఆపరేషన్ తో గంజాయి అక్రమ రవాణాకు మరోసారి గట్టి దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. జిల్లాలో గంజాయి వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు మరింత లోతుగా విచారణ అయితే మాత్రం కొనసాగిస్తూ తెలుస్తుంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్.